రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. పాఠశాలి పాఠశాలి వినవయ్య ఒక్కసారి, పాఠశాలి పాఠశాలి వినవయ్య ఒక్కసారి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీవులతో నింపండి. ఇస్మాయిల్ గారిని అమ్మగారిని వందనాలు తండ్రి. ఈ కొడుకుని అంతటి కూడా ఆశీర్వదకరంగా మేము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు మాకు ఎంతో చక్కని వాతావరణం మాకు అనుగ్రహించావయ్యా దేవా తండ్రి. నాయన 2 దినాల నుంచి ప్రభావ తండ్రి నాయన భయంకర వాతావరణం తండ్రి స్థితి బాగుపోయినప్పుడు దేవా తండ్రి ఈ రోజు మాకు ఇచ్చిన వాతావరణం బట్టి నీకు వందనాలు, దోషలను బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రియ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. నాయన కుటుంబానికి ఆదరణ ఓదార్పును మీద ఇచ్చామని యేసుక్రీస్తు యొక్క నామములో అడిగేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి అవకాశాన్ని, సమయం, వాతావరణాన్ని నీవు గొప్ప చేసావు. నీ స్తోత్రాలు. ఇదిగో మరి ఇశ్రాయేల్ గారు అమ్మగారిని బట్టి వందనాలు నా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డను నా తండ్రి నీ సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. బిడ్డను ఆస్వాదించి నీ సన్నిధిలో మరి ఉంచావు. నీ స్తోత్రాలు. అలాగే మేము ఒకరోజు మరణించవలసిన వారమై ఉన్నాం తండ్రి. నీ స్తోత్రాలు. అటు దినమును సిద్ధపడటకు మేము బలపరుచుటకు నా తండ్రి నీ సహాయం దయచేయండి. ఈ కార్యక్రమంలో నా ప్రభావ నీవే మహిమ ఘనత ప్రభావం పొందండి. జరవలసిన కార్యక్రమాలన్నింటిలో సక్రమంగాను మర్యాదగాను జరిగించి నీ నామను మహిమపరుచుకోనండి. రావాల్సిన అనేక బిడ్డల ప్రయాణాల్లో నీ కాపుదలను గ్రహించి ఈ స్థలమును వచ్చేటకు సహాయం దయచేయమని నీ కుమారుడు మా ప్రియుడు యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వేదిక పైన ఉన్నటువంటి దైవజనులకు, దేవుని సేవకులకు, అలాగే విచ్చేసినటువంటి ఆత్మీయులకు, గ్రామస్తులకు, కుటుంబీకులకు అందరిన ప్రత్యేకమైన వందన మరణాతులు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నవి కానీ మరి చెప్పలేనటువంటి భారము మనసులో. నేను ఇక్కడికి 95లో వచ్చాను. అప్పుడు జోసెఫ్ చాలా చిన్నవాడు, 4 and 5 years. చాలా యాక్టివ్గా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. తనకుండేటువంటి యాక్టివిటీస్ అంతా చూసి చిన్నప్పుడు అనుకునేవాడు తండ్రి గారి యొక్క ఎంతో బలమైన సేవకులు 40-50 కిలోమీటర్లైనా అవలీలగా నడుచుకుంటూ వచ్చేసేవారు. మేము సైకిల్ మీద తిరిగి సైకిల్ మీద రావడానికి కలిసిపోతుంటే రాత్రి 10-11 ప్రార్థన చూసుకొని మరొక గ్రామం రాత్రి నడుచుకుంటూ తెల్లడానికి వచ్చేవారు.
ఇంత బలమైనటువంటి సేవకునికి బలమైన కుమారుని ఇచ్చాడని సంతోషించాం. అది ఆ సమయంలో తెలియదు, కానీ నేను సేవకుని అయిన తర్వాత అతనికి ఉండేటువంటి ఆలోచన విధానము, తర్వాత పాటలు పాడడానికి దేవుడిచ్చిన గొప్ప స్వరము, ఆ స్తుతులు ఎన్నిసార్లు నేర్చుకున్నా నాకు వచ్చేవి కాదు. కానీ అవలేలుగా ఒక్కసారి అంకుల్ ఒకసారి నేను పాడతానని చెప్పి పాడేసేవాడు. అది దేవుడిచ్చినటువంటి వరమై ఉన్నది. అలాగని విద్య పట్ల కూడా చక్కటి టెక్నాలజీ పట్ల కూడా చక్కటి అవగాహన పొందుకున్నాడు. ఈ రానున్న కాలంలో ఈ టెక్నాలజీ ఎక్కువవుతున్నప్పుడు ఏజెన్సీ పరిచర్య ప్రాంతాల యొక్క పని మరింతగా చేయడానికి, ప్రజలకు తెలియపరచడానికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చాడని ఆనందపడినటువంటి వ్యక్తిని. పిల్లరా, మరి జోసెఫ్ కెరను దేవుని యొక్క ఏర్పాటులోనే ఉన్నవాడై ఉన్నాడు. బాల్యములోనే కుమార్తెను దేవుడు చూపించారని, నాకు కుమార్తె కాదు ప్రభా, నా తర్వాత నీ పని చేయాలంటే నాకు కుమారుడు కావాలి కదా అని దైవజనులు ప్రార్థన చేస్తే ఆయనకి మరలా స్వప్నములు, దర్శనములో ఆడపిల్లను మగపిల్లవాడుగా దేవుడు మార్చటము, ఆ విధంగా మగపిల్లవాడు పుట్టటము, ఇదంతా ఒక గొప్ప సంకల్పము, ప్రణాళిక అనుకున్నాము. అయితే మనం తలంచింది, మనం ఆలోచించింది వేరు, కాలములో జరుగుతున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దీన్ని బట్టి లాస్ట్ 4 months బ్యాక్ నర్సీపట్నం వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతూ ఉంటే అన్నాడు మాట, అంకుల్ రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది, వెళ్ళిపోయేటువంటి గడియ కూడా చాలా దగ్గరగా ఉంది, చాలా మంది తొందరగా తనకి ఇష్టమైన వారు, అవసరమైన వాళ్ళందరూ దేవుడు పిలుచుకుంటాడు ఇది అని చెప్తూ ఉంటే నేను కూర్చొని అలా ఆలోచిస్తున్నాను, దేవుడికి ఎంత తొందరగా పిలుచుకోవడం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిన పరిస్థితులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. అంటే తనకు దేవుడు ముందుగానే అవగాహన ఇస్తున్నాడు, ప్రేరణ ఇస్తున్నాడు, పరిస్థితులు ఇలా ఉంటాయని చెప్పి దేవుడు తనకు అవగాహన ఇస్తూ ఉన్నాడు. మరి చక్కటి జ్ఞానవంతుడిని దేవుడు ఇచ్చాడు. మరి లాస్ట్ వెళ్తున్నప్పుడు నర్సీపట్నం తీసుకెళ్తున్నప్పుడు చెప్పిన విధానం ఏంటంటే, ఎందుకు నన్ను తీసుకెళ్తారో నాకు ఎన్నో రోజులు లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా మాట్లాడతావు, నేను జోసేపు ఎంతోమంది ఇలా దేవుడి సన్నిధిలో బలపడి ప్రార్థన చేస్తున్నాం కదా, ఏం పర్వాలేదని చెప్పిన తను ఏమైతే మాతో మాట్లాడాడో, తన చెల్లితో జోసి బేబీతో కూడా, ఏ బేబీ చెల్లి ఇంకా నాకు 3 రోజులే టైం ఉంది అంటే అది కూడా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్నయ్య ఇలాగా అంటున్నాడు, అంకులు 3 రోజులే నాకు టైం ఉంది అంటున్నాడు. అంటే అప్పటికి బాగానే కూర్చున్నాడు, బెడ్ మీద బాగానే ఉండేవాడు, ట్రీట్మెంట్ బాగానే జరుగుతుండేది. ఊహించిన విధంగా మరి ఫిట్స్ రావటము, ఫిట్స్ రాగానే ఐసీలోకి తీసుకెళ్ళటము, వెంటనే ఒక 3-4 daysలో ఈ విధమైనటువంటి పరిస్థితి జరగటం జరిగింది. ప్రియులారా, మరి దేవుడు ఇచ్చినటువంటి భారము దైవజనునికి, ఇజ్రాయేలయ్య గారికి చాలా గొప్ప ప్రణాళిక, గొప్ప ఉన్నతమైనటువంటి సేవ. ముంబైలో ఉన్నటువంటి ఆయనను దేవుడే ఈ ప్రాంతానికి నడిపించటము, అప్పటి వరకు మరి ఆయన చేసినటువంటి పరిచర్యలో మాలాంటి సేవకుల దగ్గరగా 40 నుంచి 60 మంది వరకు సేవకులు ఆయన తయారు చేయటము, ఈ పరిస్థితులు అన్ని చూసాం. చాలా విస్తారమైన సేవ, దగ్గరగా 7 మండలాలు పైగానే, అటు విశాఖపట్నం ఏజెన్సీ, తూర్పుగోదావరి ఏజెన్సీ, ఈ పరిచర్య అంతా ఏమనుకుంటామనంటే, అబ్రాహాము తవ్వించిన బావిలు ఫిలిస్తీయులైన వారు ఎలాగైతే తర్వాత ఇస్సాకు వచ్చి దాన్ని ఎలాగ తిరిగి పునర్ప్రారంభించాడో, ఆయన వేసిన పునాదులు అక్కడెక్కడ ఉన్నటువంటి విత్తనాలు అవన్నీ రోజు విశ్వాసాలుగా ఉన్నారు. కొన్ని స్థలాలు మళ్ళీ ఎడారైపోయి మరలా ఈయన వాటిని ప్రారంభిస్తాడు అని చెప్పేసి ఆశపడ్డాను. ప్రియులారా, చెప్పడానికైతే మరి చాలా భారమైన పరిస్థితి, చెప్పలేము. కానీ వచ్చి ఈ 2025 రానయ్యున్న 25లో
వివాహం చేయాలని ఉద్దేశంతో దగ్గరగా 6 సంబంధాలు సిద్ధపరిచాం. తనకి ఏది ఇష్టమో, దైవ చిత్తం ఏదై ఉన్నదో ఆ విధంగా మాట్లాడి 25లో కార్యక్రమం చేయాలి, వివాహం చేయాలని తలంచాం. కనుక దేవుని సాన్నిధ్యానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. మరి మీరందరూ ఇక మీదటిగా జోషేపు లేనటువంటి మరి పరిస్థితుల్లో ఆ స్థానం ఏదైతే ఉందో, మరి సంఘము, విశ్వాసులు, మరి ముఖ్యంగా జోషేఫ్ స్థానంలో మేమున్నాం అనేటువంటి ధైర్యము అయ్యగారికి, అమ్మగారికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మేము కుటుంబీకులుగా ఉన్న ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారము మీ కొరకు ఈ ప్రాంతమునకు దేవుడు పంపగా వచ్చారు కనుక మీ కొరకే వారి యొక్క జీవితము, వారి యొక్క బలము, ఆయన శక్తి అంతా మీ కొరకే వినియోగించారు. చివరకు దేవుడిచ్చిన బహుమానాన్ని కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తదుపరి ఆ ధైర్యం ఏదైతే, లోటు ఏదైతే ఆయన లోటుగా కనిపిస్తుందో అదంతా మీరే ఉండి మేము ఉన్నామని అయ్యగారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దైవజనులకి, కుటుంబానికి అండగా ఉండాలని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. కనుక మరి నా ఊరికైతే జోషేపు గురించి నేను చాలా చేయాలని తలపెట్టాను. అయ్యగారితో నేను అంత దూరంగా నడవలేకపోయినా నాకు జోషేపు నెక్స్ట్ నాకు సపోర్ట్గా ఉంటాడు, చక్కటి జ్ఞానవంతుడు అని నేను ఆశపడ్డాను. కానీ ఆశ అంతా నిరాశ అయింది. ఏదేమైనప్పటికీ దేవుడు రాకడ సమీపంగా ఉంది కనుక అందరము సిద్ధపడదాం. ఉన్న కాలం అంతా కృతజ్ఞతతో దేవునికి విధేయత కలిగి పరిశుద్ధంగా ముందుకు సాగుదాం. ఈ సమయం ఇచ్చిన గారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ఎంతో నయన దుఃఖంతో ఉండగా ఈ ఆదరణ కూడికలో నువ్వే వారి కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి బిడ్డ జోసెఫ్ కిరణ్ గారు నీ సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాం. నాయన, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకుండా తండ్రి, వారు ఆదరించబడటకు మీరే సహాయం చేసి నడిపించమని, ఈ కార్యక్రమంలో నాయన మీరే ఉండి నడిపిస్తున్నారు. ఇంకా జరిగినటువంటి కార్యక్రమంలో మీరే ఉండి నడిపించి మీ సన్నిధిలో నాయన మేమందరం కూడా నాయన నేను మహిమపరిచే భాగ్యాన్ని ఇమ్మని, ఈ కుటుంబానికి ఓదార్పును ఆదరణ ఇమ్మని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బట్టి మనందరం కూడా చింతిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇజ్రాయలయ్య గారు, నేను ఒకే ప్రాంతాన్ని నుంచి వచ్చాను అక్కడికి. వారు తాడేపల్లిగూడెం, నాది తాడేపల్లిగూడెం, ఇద్దరం కూడా కుటుంబకులమే. కానీ ప్రాంతానికి వచ్చి ఎవరి పరిచర్య వారు అన్నట్టుగా పరిచర్యలో ఉన్నాం మేము. దయచేసి అయ్యగారు చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నటువంటి దినాల్లో ఇప్పుడు వారు బావమరిది గారు చెప్పారు చక్కటి మాటలు. దయచేసి వారు విస్తారమైన పరిచర్య జరిగిస్తున్న సమయంలో మరి చాలా చింతించవలసిన విషయం ఏంటంటే, కుమారుడిని మంచిగా తన అనంతరం పరిచర్య నడిపించాలని చెప్పి ఆశపడ్డారు. అయితే దయచేసి నాకు నిజంగా జోసెఫ్ కిరణ్ చిన్నప్పుడు, అలాగే తన చెల్లి అవుతుందేమో, ఇద్దరికి కలిసి పాస్టరమ్మ గారు కొన్ని సభల్లో కార్యక్రమాల్లో మా కార్యక్రమాలకు వస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషించేవాడిని. పాస్టరమ్మ గారు కూడా చక్కని పాటలు పాడేవారు. బాబు కూడా ఎక్కడైనా కనిపిస్తే చాలా గౌరవంగా మాట్లాడేవారు. ఆ బాబుని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అయ్యేది. ఆ కుటుంబంలో బాబు, పాప చాలా మంచి అందమైనటువంటి పిల్లలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బిడ్డల్ని దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాదు ఉన్నతమైన పరిచర్య దేవుడు వారికి ఇచ్చాడు. అందుని బట్టి మరి ముఖ్యంగా మరి పరిచర్యను బట్టి కుంటిపడకుండా దేవుడు ఆ కుటుంబం ద్వారా జరిగినటువంటి పరిచర్యను ఇంకానూ దేవుడు బలపరిచి రానున్న దినాలను ఇంకా బహుగా పరిచర్యను ప్రభు జరిగించాలని చెప్పి దైవజనులుగా, అలాగే ఉన్నటువంటి విశ్వాసులుగా, బంధువులుగా, మిత్రులుగా మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, మరి కుంటిపడకుండా దేవుని పరిచర్య వెనకబడకుండా ఇజ్రాయలయ్య గారు, వారి యొక్క సతీమణి, అలాగే వారి కుటుంబం ద్వారా జరిగిన పరిచర్య అంతా కూడా మరి బలంగా ప్రభు నడిపించలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయాలి.
దయచేసి కుటుంబానికి ఆదరణ కావాలంటే ప్రాముఖ్యంగా దేవుని పిల్లలుగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈ దినాన్ని అయ్యగారు బైబిల్ మిషన్ పరిచర్యలో ఉంటూ ఇక్కడికి అనేక మంది దైవ సేవకులు వాటి తోటి దైవ సేవకులుగా పొరుగు ప్రాంతాల నుంచి వారికి ఇక్కడికి ఆహ్వానించారు. చాలా సంతోషం. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా తాడేపల్లి పట్టణంలోనే ఉంటూ మీ అందరికీ తెలిసినటువంటి బైబిల్ మిషన్ యొక్క పెద్ద దైవజనులైనటువంటి జోన్నయ్య గారు ముద్రూరుపాడు వారిని నేను సైకిల్ మీద ఎక్కించుకుని, వారు చిరిగిపోయిన కోటు ఉండేది, మా నాన్నగారు వారు స్నేహితులు ఆ పరిచయం చేయడానికి నడుచుకుంటూ వెళ్తుంటుంటే నేను స్కూల్ సైకిల్ వేసుకెళ్లేవాడిని. ఆ సైకిల్ మీద నాయన నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళండి అని చెప్పాను వారు. అయితే దైవజనులు పరిచర్య ప్రారంభించింది మొదలుకొని మరి నేనంటే చాలా ఇష్టం అయ్యగారికి కూడా. అలాగే బైబిల్ మిషన్ దైవ సేవకులు చాలా మంది దైవ సేవకులు నాకు తెలిసిన వారే. నేను కూడా మొదట్లో ఈ బైబిల్ మిషన్ మందిరానికి దైవజనులతోటి నేను కూడా అనుసరిస్తూ ఉండేవాడిని. కాబట్టి నాకు నియ నిబంధనలన్నీ కూడా మీ యొక్క మరి దయచేసి సిద్ధాంతాలు మరి దయచేసి థియాలజీగా మంచిగా నడిపింపు ఉంటుంది. ఈ పరిచర్య ఎంతో విస్తారంగా జరుగుతుంది భారతదేశంలో. అలాంటి పరిచర్యలో దైవజనులు మనతో ఉంటూ ఈ ప్రాంతంలో ఉంటూ అలాగే అనేక మంది దైవ సేవకులు ఈ కార్యక్రమానికి జరిగించడానికి తోడుకుని వచ్చారు. వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అలాగే రాజభూమి మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులు కూడా ప్రభునామం బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామం బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఎక్కువ సమయం లేదు, ఎక్కువ వాక్యం చెప్పడానికి సమయం లేని కారణంగా మరి ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ కావాలి. ఆదరణ కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? దేవునికి వాక్యం చెప్తుంది. మరి దావీదు కీర్తన 146వ దావీదు కీర్తన అలాగే 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవునికి లేఖనం చెప్పేది ఏంటంటే బాధపరచబడి వారికి ఆయన న్యాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ముఖ్యంగా దైవ సేవకులు దేవునికి దాసులు మరి రెవరెండ్ ఇజ్రాయేలయ్య గారు వారి యొక్క సత్యమణి మరి వారి కుటుంబంలో వారికి ఇచ్చినటువంటి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎంతో బాధలు ఉండొచ్చు. దయచేసి మనందరికీ తెలుసు, పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ తెలుసు పిల్లలు ఇలా జరిగితే ఎంత బాధపడతాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మరి మనందరం కూడా దేవుని పిల్లలు. మనకి ఒకరినొకరు దేవుని యొక్క మాటల ద్వారా ఆదరించబడాలి. మనందరం కూడా దేవుని మాటల ద్వారా స్థిరపరచబడాలి. అంతేగాని స్వబుద్ధి మీద సొంత జ్ఞానంతో మనం ఆధారపడితే దేవుని పిల్లలుగా మంచిది కాదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు ఏంటంటే ఆయన బాధపరచబడి వారికి న్యాయం చేసే దేవుడు, న్యాయం చేసే దేవుడు. కనుక ఆ యొక్క న్యాయం చేసే దేవుడి సన్నిధిలో మన అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థించాలి వారి కొరకు. దయచేసి ఇక్కడ దావీదు ఏం చేశాడంటే 18వ దావీదు కీర్తనలో ఆయన కూడా శ్రమల పాలయ్యాడు. 18వ దావీదు కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే ఆయనకున్నటువంటి శ్రమ ఏంటంటే ఆయన శ్రమను మరి ముఖ్యంగా ఎవరితో చెప్పుకున్నాడంటే దేవునితో చెప్పుకున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేస్తేనే దేవుడు తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేని విషయంలో ప్రార్థన చేస్తాడు తెలుసా అండి? ఆ 18వ దావీదు కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంది. దయచేసి 4-5 వచనాలు. మరణ పాశములు నన్ను చుట్టుగనగను, భక్తిహీనులు వరద వలె పడి నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని దేవుడు తన కాలములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు పరిస్థితి ఎలా ఉందంటే భక్తుడు మనందరికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని పిల్లలే. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దావీదు మనలాంటి మనిషే.
ఆయన కూడా మనలాంటి ఒక భక్తుడే. అలాంటి భక్తుడు మరి ముఖ్యంగా తన జీవితంలో ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. ఆ శ్రమ వచ్చినప్పుడు ఎలాంటి శ్రమ అంటే మరణపాశ్యములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుకుని చెప్పి చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలమైన మనందరం కూడా దావీదు దేవుని భక్తుడు, దావీదు దేవుని బిడ్డ, అలాగే మనం దేవుని భక్తులు, మనందరూ కూడా దేవుని బిడ్డలమే. మనందరూ కూడా మనకు దయచేసి ఆశ్రయం ఎవరంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు తప్ప ఎవరు కూడా మన బాధను ఆయన ఎవరు తీర్చలేరు. కాబట్టి గమనించండి, ఈ సమయంలో మరి ముఖ్యంగా అయ్యగారి యొక్క కుటుంబంలో మరి ఈ బిడ్డను బట్టి మనం ఎంత ఓదార్చినా ఎన్ని మాటలు చెప్పినా వారికి ఓదార్పు అనేది కలగపోవచ్చు, కానీ దేవుని యొక్క మాటలు అయితే ఓదార్పునిచ్చే మాటలు. కనుక దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం కనుక ఆయన దయచేసి భక్తుడైన దావీదు ఎలాగైతే తన శ్రమలో దేవునికి మొరపెట్టగా దేవుడు ఆలకించాడు. 3వ వచనం అంటాడు, కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం మన యొక్క జీవితాల్లో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని పిల్లలకు ఎక్కువ శ్రమలు వస్తాయి కనుక అందుకే 34వ దావీదు కీర్తన 19వ వచనంలో రాయబడి ఉంది, నీతిమంతునికి వచ్చు ఆపదలు అనేకమైనవి, 1 కాదండి, 2 కాదు, 3 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, అనేకమైనవి. అంటే ఇంగ్లీష్ లో చక్కని అర్థం ఉంది ఏంటంటే కౌంట్లెస్, లెక్కలేనన్ని ఆపదలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు ఎందుకంటే మనకు అనుకోవచ్చు. మనం దయచేసి అలాంటి శ్రమల్లో మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఆయుధంతో వచ్చే ప్రతి శ్రమను ఎదుర్కొంటూ జీవితాంతం ఈ లోకలు ఎంతకాలం జీవిస్తే అంతకాలం కూడా శ్రమలు వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. శ్రమలు ఇంతటితో అయిపోతాయి అనడానికి వీలు లేదు. శ్రమలు అనేవి మనం జీవించు దినాలన్నిటి కూడా దేవుని పిల్లలుగా శ్రమలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని జయించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన ద్వారా ఏమో దేవుడు యొక్క జోసెఫ్ కిరణ్ గారిని ఎందుకు పిలుచుకున్నాడో మనకు తెలియదు కనుక దయచేసి అదొక మనకు దానివల్ల ఏమో దేవుని చిత్తమై ఉంది, మనం దేవుని చిత్తానికి అప్పగించాలి. ఏం జరిగినా దేవుడు న్యాయం చేసే దేవుడే కానీ అన్యాయం చేసే దేవుడు మనకి కాదు. కాబట్టి దయచేసి గమనించండి ఏమంటారా. అలాగే ఈవెన్ దయచేసి కూడిన మన అందరం కూడా దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఏంటంటే వారి కుటుంబానికి ఆదరణగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించినట్లయితే మరి ముఖ్యంగా వారు దేవుని బిడ్డలుగా బలపడి ప్రభు ముందుకు నడిపించేటువంటి దేవుడిగా మనకుంటాడని చెప్పి మీకు తెలియపరుస్తూ ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ మాటలు నేను ముగిస్తూ మరి ముఖ్యంగా వారి యొక్క దంపతులకి వారి యొక్క కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి మరి దయచేసి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభు సద్వాన్ని ప్రార్థించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వివరించండి. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కుమారులు రెవరెండ్ ఇజ్రాయేలయ్య గారిని బట్టి, వారి యొక్క సతీమణి గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను తీసుకున్నటువంటి వాడు మరి ముఖ్యంగా నాని ఏ హృదయంతో ఏ ఉద్దేశంతో ఆ బిడ్డను సన్నిధి తీసుకున్నావు మాకు తెలియదు, కానీ నువ్వేం చేసినా మాకు మేలు చేసిన దేవుడు తండ్రి. అలాగే తండ్రి కుమార్తెను కూడా నీ చేతికి అప్పగిస్తున్నావు, అల్లుడు గారిని నీ చేతికి అప్పగిస్తున్నావు. ఈ కుటుంబం అంతా ప్రభు నీ కుటుంబంగా జీవిస్తున్నారు తండ్రి. ఈ ప్రాంతానికి ఏదైనా బిడ్డను ఎంతో దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చావు తండ్రి. అలాగే కుటుంబం ద్వారా ఎంతో పరిచయం జరిగించావు తండ్రి. ఇంకా జరిగించవలసిన పరిచయం ఎంతో ఉంది ప్రభువా. అదంతా జరగాలంటే మరి ముఖ్యంగా నా నీ సన్నిధి ఎంతో అవసరం ప్రభువా. మేము జీవించే దినాలన్నింటిలో కూడా అనేక శ్రమలు వస్తాయి తండ్రి. ఆ శ్రమలు సహించుకుని వాడు దయచేసి జీవ కిరీటాన్ని పొందుతారని చెప్పి యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది ప్రభువా. మా జీవితాల్లో అనేక శ్రమలు వస్తాయి. అలాగే మా జీవితం అంతా కూడా శ్రమలు జయిస్తేనే మాకు జీవ కిరీటం ఉందండి. ఆ యొక్క జీవ కిరీటం ఈ కుటుంబం పొందటానికి నీ సన్నిధి బిడ్డల పైన ఉంచండి. ఆ యొక్క లోటు మీరు తీర్చి ఈ కృపలో బిడ్డలు భద్రపరచమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చక్కగా ఆదరణ వాక్యాలు తెలియజేసిన బిషప్ తండ్రి గారు చంటి గారికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభా ఈ యొక్క కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. ఇజ్రాయేల్ గారు కుటుంబాన్ని బట్టి ఈ కుటుంబంలో ప్రభా లోటు వచ్చింది అయినప్పటికీ ప్రభా ఈ కుటుంబాన్ని బలపరచువాడు నీవే, లేవనెత్తువాడు నీవే, ఉద్ధరించేవాడు నీవే అని నీ వాక్యం చదివిస్తా ఉంది ప్రభా.
జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఎవరినూ కూడా మేము ఆదర్చలేము, నువ్వు ఒక్కడివే ఆ కుటుంబాన్ని ఆదర్చగలవు, నువ్వు ఒక్కడివే ధైర్యపరచగలవు, నువ్వు ఒక్కడివే లేవనెత్తగలవు. అంత గొప్ప దేవుడివి మాకు కలిగి ఉన్నావు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఈ రీతిగా మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా కుటుంబాన్ని మీరు బలపరచమని దేవా, నీ యొక్క ప్రేమలో, నీ దయలో, దేవా నీ చిత్తంలో వాళ్ళు బలపడడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విశ్వపయ్య గారు, ఇంకా అనేక మంది దైవజనులు, అలాగే కింద ఉన్న దైవజనులు ఉన్నారు, సంఘం ఉంది. ఈ బైబిల్ మిషన్ యొక్క విశ్వాసులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఈ సమయంలో మరి దైవజనులకు ఇచ్చినటువంటి సమయం బట్టి ప్రియమైన వాళ్ళ యొక్క దైవజనులు ఇజ్రాయలయ్య గారిని బట్టి నాకు పరిచయము 1998 సంవత్సరం నుంచి నాకు పరిచయము. ఈ స్థలంలోనే పరిచయము. ఇక్కడ అంగన్వాడీ ఒక బిల్డింగ్ కట్టేటప్పుడే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చూచుతున్నది ఏంటంటే, ప్రభువుల వారు ఆ రోజు ఏ విధంగా అయితే మాట్లాడారో అదే విధంగా ఇప్పటికీ కూడా అదే విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి దైవజనులు, ఆ దైవజనులు మాకు మార్గదర్శిగా కూడా ఉంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మరి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దైవజనులు సామ్యుల్ గారు, సామ్యుల్ పిన్ని గారు చెప్పారు, అలాగే దైవజనులు విశ్వపయ్య గారు చెప్పారు. మరి నేను కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకనంటే నాకు బాగా ఇష్టమైనటువంటి వారిలో జోసెఫ్ కిరణ్ చాలా ఇష్టమైన వాడు. ఎందుకు అనంటే, ఆ బాబు చదువుకునేటప్పుడు దైవజనులు ఇజ్రాయలయ్య గారు మాట చెప్పారు, దానియేల్ గారు మా బాబు చదువుకోవాలని అనుకుంటూ ఉంటున్నాడు, మరి మంచి కాలేజీలో మీరు తీసుకుని వెళ్ళి జాయిన్ చేయండి అన్నప్పుడు నేను ఎక్కువ టైము ఆ రోజుకి తర్వాత ఇంకా 2-3 సార్లు అలా ట్రావెల్ చేయడం జరిగింది. నేను కాలేజీకి తీసుకుని వెళ్ళడము, ఏ కాలేజీలో అయితే జాయిన్ చేస్తామో రంపచోడవరంలో అదే కాలేజీలో పూర్తయ్యే వరకు కూడా మంచిగా చక్కగా యొక్క కాలేజీలో చదువుకోవడం అనేది జరిగింది. అయితే రోజు మాటల్లో కూడా చాలా మాట ఎలాంటిది అంటే ఒక ప్రేమతో కూడినటువంటి మాట, కానీ ఎక్కడ కూడా ఒక ఎదుటి వారిని ఒక మాట అనడం అనేది నేను ఎక్కడ కూడా వినలేదు. ఆ యొక్క మా ట్రావెల్స్లో ఇలాంటి ఒక మంచి బాబుని కలిగినప్పుడు నేను అయ్యగారితో చెప్పాను, అయ్యగారు మీ పరిచర్య, ఎందుకనంటే దైవజనులు ఎప్పుడు ఫోన్ చేస్తున్నా ఎక్కడున్నారు అయ్యగారు అంటే పాడేరులో ఉన్నామని అనేవారు, ఎక్కడున్నారు అయ్యగారు అంటే విశాఖపట్నంలో ఉన్నాం అయ్యగారు అనేవారు, ఎక్కడున్నారంటే గుంటూరులో ఉన్నాం అయ్యగారు అనేవారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే ఎప్పుడు కూడా బిజీ ప్రార్థనలు మరి స్వస్థత కూడికలు ఎక్కడ పడితే అక్కడ కూడికలు ఏర్పాటు చేసి, కాకరపాడులో కూడా స్వస్థత కూటలు ఏర్పాటు చేసి, దైవజనులు ఏర్పాటు చేసి అనేక విధములుగా నడిపిస్తూ ఉండేవారు. నేను చెప్పాను, అయ్యగారండి ఎప్పటికైనా సరే కానీ మీ యొక్క పరిచర్య వృధా పోదండి, దైవజనులుగా మీరు ఎంతైతే పరిచర్య చేస్తున్నారో జోసెఫ్ కిరణ్ గారి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు రానున్న దినాల్లో చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు వారు ఎంతగానంటే బాబుని చూసినప్పుడు చాలా సంతోషించేవారండి, చాలా ఉప్పొంగిపోయేవారు. ఆ బాబు మాట వింటే చాలు, బాబు ఎలాగనంటే ఎంత సంతోషమునండి ఉండేది. అలాంటి సంతోషంలో నేను మరి వారిని చూసి నేను కూడా సంతోషించేవాడిని, వారితో కూడా విధముగా పాల్గొని పొందుతుండేవాడిని. అయితే మరి ఈరోజు లేరు అనేటువంటి లోటు అది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక్కడ అమ్మగారిని బట్టి అయితే నేను ముఖం చూడలేని పరిస్థితి. ఎందుకంటే అమ్మగారికి జోసెఫ్ కిరణ్ అంటే అండి, జోసెఫ్ కిరణ్ ఎలా ఉండేవాడంటే ఒక తండ్రిలాగా, నేను ఎప్పుడూ అదే అనుకునేవాడిని. మరి అమ్మగారు నేను ఇలా పాడేరులో ఉన్నానంటే మరి ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు అయ్యారంటే బాబు ఉన్నాడండి, జోసెఫ్ ఉన్నాడు, అమ్మగారు ఉన్నారని అంటే నేను చాలా సంతోషించేవాడిని. ఎందుకనంటే జోసెఫ్ కిరణ్ ఒక కుమారుడిగానే కాదు, ఆ తల్లి గారికి ఒక తండ్రిగా ఉండేవాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా తోడుగా ఉండేవాడు ఇక్కడ అండి. ఈ రోజున ఆ తోడు లేనటువంటి బాధ ఆ తల్లి గారికి చాలా చాలా అది మరి ఆమెకు బాధాకరమైనటువంటి విషయమే. అయినను సరే మరి దైవజనులకు ఉన్న ఆశలు అన్నిటిని కూడా మరి నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఇంకొకటి బైబిల్ ట్రైనింగ్ కూడా పంపాలండి, మనం బైబిల్ ట్రైనింగ్ పంపాలి బాబుని చెప్తానంటే ఆ బైబిల్ ట్రైనింగ్ కూడా మరణాత
మోజెస్ చౌదరి గారి యొక్క విశాఖపట్నం కాలేజీలో 3 సంవత్సరాలు ఆ యొక్క బైబిల్ కాలేజీకి వెళ్ళి మంచి తరఫీదు కూడా తీసుకున్నాడు. తరఫీదు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మేము కలవడం జరిగింది, మా బాబుతో మాట్లాడడం కూడా జరిగింది. పరిచర్యకు అలాగే మరి నా దైవజనంలో నాన్నగారితో ఉండడానికి, అమ్మగారితో ఉండడానికి చాలా మరి మంచి మనసుని దేవుడికి, బయట వాళ్ళకి ఎవరికి చాలా తెలియదే అండి, కానీ అంతగా ఆత్మీయంగా ఉండేటువంటి వాడు. తర్వాత సన్నిధిలో ఎక్కడ మన ఎక్కడ ఉన్నటువంటి యొక్క రవీంద్ర నగర్ దగ్గర కూడా ఆడ ఏం చేశారంటే ఆడ మందిరం ఉంది. అక్కడ ఆ మందిరం కూడా కొంతమంది దేవజనం తీసుకొచ్చినప్పుడు కాంగో కొట్టడానికి కానీ, పాటలు పాడడానికి కానీ పిలువబడినప్పుడు మంచి కాంగో కొడుతుంటే వచ్చిన దైవజనం కూడా చెప్పారు, నిజంగా దైవజనం తగిన వాని కుమారుడిని దేవుడు ఇచ్చాడని చెప్పేసి అని వారిని కూడా మరి పొగుడుతూ బయట వచ్చే దైవజనులు కూడా మరి జోసెఫ్ కిరణ్ బట్టి చాలా మరి సంతోషించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున ఒక మాట ఏంటంటే వారు లేని ఆ మాట మనం ఎవరం కూడా మనం వారి వాదార్శలేం, కానీ ఎందుకంటే దైవజనులు మరి వారు ఎక్కడో ఇందాక అయ్యగారు బిషప్ అయ్యగారు చెప్పినట్టుగా వారి యొక్క తాడేపల్లి ప్రాంతంలో నుంచి ప్రాంతానికి రావడానికి వారు ఏమీ లేక రాలేదండి. ఇలా చెప్పారు కదా, మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి వారే. అంత మాత్రమే కాదండి, మంచి జ్ఞానం కలిగినటువంటి దైవజనులు. బైబిల్ మిషన్ అంటే ఈ ఏరియాకి మొత్తం చుట్టుపక్కల ఎక్కడ బైబిల్ మిషన్ అనే దాన్ని పరిచయం చేసింది. ఈ రోజున అనేకమైనటువంటి సంఘాలు కట్టబడ్డాయంటే ఒక దైవజన్ ఇజ్రాయేల్ గారి ద్వారానే కట్టబడ్డాయి అనడానికి మరి ఎటువంటి మనము అనుమానించాల్సిన పని లేదు. వారు అంతగా ప్రయాసపడి రాత్రి అనక పగలనక, నేను కూడా అయ్యగారితో అక్కడికి ట్రావెల్ చేస్తాను, అయ్యగారితో వెళ్ళేటప్పుడు కూడా మరి అంతగా మరి వారు పరిచర్యలో వెళ్తూ ఉన్నారు. మరి ఎవరైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎవరి మీద ఆధారపడతారంటే బిడ్డల మీద ఆధారపడడం జరుగుతుంది. ఏంటంటే నేను ఆల్రెడీ పరిచర్య జరుగుతుంది, నా తదంతరం నా కుమారుడు చూసుకుంటాడు అనే ఒక ధైర్యము ఉండేది. ఈ రోజున ఆ ధైర్యాన్ని కొంతగా మరి వారు కోల్పోయి ఉన్నారు. ఆ ధైర్యాన్ని ఎవరు కూడా పోర్చలేం. కానీ బిడ్డలారా, మనము ఈ రోజున ఆ యొక్క దైవజనులు ఏదైతే ఆశ ఉందో, ఏదైతే వారు మరి యొక్క ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతానికి దేవుని యొక్క వాక్కును పట్టుకొచ్చారు. వారు ఆస్తిని తేలేదు, అంతస్తుని తేలేదు, కానీ వారు తీసుకొచ్చింది ఏంటంటే వారు దేవుని యొక్క ప్రేమను తీసుకొచ్చారు. ఆ ప్రేమనే పంచుతూ ఉండేవారు. మాకు అనేక సార్లు వారు ప్రేమతో కూడిన మాట, కానీ ఎక్కడ కూడా మాకు ఏ విధమైనటువంటి మాట కూడా ఉండేది. అలాంటి ప్రేమ కలిగినటువంటి దైవజనులు ఈ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఆ దైవజనులకి. అయితే మరి మనము వారికి ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు తెలియజేస్తూ 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 18వ వచనం సెలవిచ్చినట్టుగా, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనండి. మనం ఈ రోజున ఆదరణ కూడిక అనగా ఆదరించడానికి వచ్చా. ఎవరిని ఆదరించడానికి వచ్చామనంటే దేవుని యొక్క నోటి మాటల ద్వారా మనం వారిని మరి ఆదరించడానికి మాటల ద్వారా మనము వచ్చాం. ఈ మాటలు వారికి మరి ఫలభరితంగా ఉండేటట్టుగా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇక్కడ ఉన్న సంఘములు, కట్టబడిన సంఘాలు అయితేనేమండి, మరి దైవజనులు కొంతమంది చాలా మందిని మరి వారి ద్వారా చాలా మంది దైవజనులు కూడా లేపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యొక్క అంతగా మరి పరిచర్య చేశారు. వారు రానున్న దినములలో దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని యొక్క నామం బట్టి మరి పరిచర్య ఇంకా ముందుకు కొనసాగడానికి సంఘముగా కూడినటువంటి మీ అందరి సహకారము కూడా ఉండాలని. ఎందుకంటే మా వంతుగా మేము మా యొక్క సేవకులు, మా యొక్క మరి ఐక్య క్రైస్తవ సంఘ కాపులే కాదు, ఇక్కడ అనేక సేవకులు ఉన్నారు. మేమందరం కూడా మేము ఉన్నాం అని చెప్పడానికి మేము ఎంత అయినప్పటికీ కూడా ప్రభు అయ్యా ఇదిగో తండ్రి మీరు నేను తీర్చే దేవుడు నాయన. దేవా నీవే నెరవేర్చేవాడు నీవు ఉన్నావు తండ్రి నాయన. ఆదరించేవాడు నీవే ఉన్నావు తండ్రి. బలపరిచేవాడు నీవే ఉన్నావు తండ్రి. నడిపించేవాడు నీవే ఉన్నావు తండ్రి నాయన. తండ్రి బలపరచమని అయ్యా దేవానికి నాయన లోటుని తీర్చి
ఆదరణకర్తవైన మా ప్రభువా తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఆదరణకర్తగా మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. నా ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి కూడికను మీరు నడిపిస్తున్నందుకే వందనాలు. నా ప్రభువా మీ దాసులను, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభువా నీ మాటలతో ఆదరించడానికి మమ్మల్ని అందరికీ నడిపించినందుకై స్తోత్రాలు. చేరొచ్చిన దైవజనులు బట్టి, సంఘాలను బట్టి, కుటుంబాలను బట్టి వందనాలు. మంచి వాతావరణం కొరకై స్తోత్రాలు. నా ప్రభువా దేవా నీ మాటల చేతనైనా అయ్యా మీ దాసుల కుటుంబాన్ని ఆదరించండి. మాకంటే ముందుగా ప్రభువా యవన కాలములో కుమారుణ్ణి ప్రభువా ఆ ఉన్నతమైనటువంటి ఆ లోకములోనికి ప్రభువా మీరు పిలిచినందుకై స్తోత్రాలు. ప్రభువా అయ్యా మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మా మార్గముల కంటే మీ మార్గములు ఎంతో ఎత్తైనవి అని ప్రభువా ఆ ఎత్తైనటువంటి ప్రభువా ఆ లోకంలోని కుమారుడు ఉంచినందుకై వందనాలు. మాకంటే కుమారుడికి మీరు ఇచ్చినటువంటి ఆ మహిమకరమైన మాకంటే ముందుగా ప్రభువా ఆ పిలుపును ఈ యొక్క పందెపు రంగంలో మాకంటే ముందుగా బిడ్డ పరిగెత్తి ప్రభువా ఓ నీ సన్నిధిలో ఆ పరదేశులో విశ్రాంతిలో ఆ బిడ్డను చేర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఆ బిడ్డ కేవలము శరీరాన్ని విడిచిపెట్టి నా ప్రభువా ఆ బిడ్డ పరదేశంలో సజీవుడిగా మీరు ఆ బిడ్డ ఉంచినందుకై దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా కేవలం ఆ బిడ్డ చిరునామా మాత్రమే మారిందని ప్రభువా అయ్యా మేము స్తుతిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి దాసులను ప్రభువా అయ్యా కుటుంబాన్ని మీరెంతో ఆదరించి బలపరిచి అయ్యా ఇంకను నూతన ధైర్యముతో ప్రభువా అయ్యా తండ్రి బలముతో, శక్తితో ఈ పరిచర్యలో వారిని మీరే ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఇంకను గొప్ప కార్యాలు జరిగించండి. దేవా నూతనమైన అనుభవాలతో నడిపించి దేవా నూతనమైన సంఘాలు కట్ట నూతన ఆత్మలు సంపాదించుటకు మీరే తోడుగా ఉండి నడిపించి మీ మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలా విచారకరమైన మాటగా మాకు అనిపించింది. అంతేకాదు అనేకులలో ఒక ప్రశ్న, ఇదేంటి ఇలా జరిగింది అలా జరిగింది అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒక తోట ఉంది, ఆ తోటకు యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు తోటమాలికి అప్పగించిన తోటను చూస్తుండగా యజమానుడు దూరదేశంలో ఉన్నాడు, తోటకు దగ్గరలో తోట మాలి ఉన్నాడు. ఆ తోటను సేద్యపరుస్తుండగా తోటలో విస్తారమైన మంచి మొక్కలు, చెడ్డ మొక్కలు, మంచి కాయలు, చెడ్డ కాయలు, మంచి పుష్పాలు కూడా ఉన్నాయి. దూరంగా వెళ్ళిన యజమాని దూరంలోనే ఉండగా ఈ యజమానికి దూరంగా ఉన్న తోటమాలి చూస్తుండగా ఆ తోటలో ఒక మంచి పుష్పం పుష్పించింది. ఆ పుష్పం ఎంత బాగుంది అంటే తోటకు ద్వారానికి ఎదురుగా ఎవరొచ్చినా కనిపించే విధంగా పుష్పించింది. అన్ని గులాబీ పువ్వుల వంటిది కాదు, చాలా విచిత్రంగా, పెద్దగా, అందంగా కనిపిస్తూ ఉంది. ఈ తోటమాలి అనుకున్నాడు, ఆహా మా యజమాని వస్తే ఈ పుష్పాన్ని చూస్తే నన్నెంత మెచ్చుకుంటాడో. ఎంత అందమైన పువ్వు ఇతర తోటలలో కనపడలేదు, నా తోటలోనే పైగా ద్వారము దగ్గరనే పుష్పించింది, ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని దాన్ని కాస్తూ తన యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎంతలో ఒక రోజున చూడగా యజమాని చూస్తుండగా, క్షమించండి, ఈ తోటమాలి ఎదురు చూస్తుండగా ఇక ఎప్పుడుకొస్తాడో నా యజమాని అని తన ఇంటికి వెళ్ళేలోగా యజమాని రానే వచ్చాడు. యజమాని సూటిగా తోట దగ్గరికి వచ్చి తోటలోనికి చూస్తే ద్వారం దగ్గరే కనిపించిన ఆ పెద్ద పుష్పాన్ని, ఆహా నా తోటలో ఇంత మంచి పుష్పం ఎప్పుడు చూడలేదే అని తన అధికారంతో ఆ పుష్పాన్ని కోసేసుకున్నాడు. కోసుకున్న వెంటనే అలా తోట లోపలికి వెళ్ళేసరికి తోటమాలి ద్వారం దగ్గర నుండి లోపలికి వచ్చి చూశాడు, అక్కడ పుష్పం లేదు. అయ్యో ఈ పుష్పం ఏమైపోయింది అని ఈ తోటమాలి ఏడుస్తూ ఇప్పుడు నా యజమానికి నేను చూపించాలనుకున్నానే
ఇప్పుడు ఏం చెయ్యను, నా యజమానికి వస్తే నేను ఏం చెప్పను, ఆయన మెచ్చుకుంటాడు కదా అనుకొని చూసే లోపు యజమాని ఎదురుగా వస్తున్నాడు. ఆహా, యజమానుడా వచ్చేవయ్యా, నీ కోసం నేను పెంచిన పుష్పం ఎంత అందంగా ఉండేదో ఇక్కడే ఉంది అనుకుని ఏడుస్తుండగా, ఏడవద్దు, ఆ పుష్పాన్ని నేనే తీసుకున్నానన్నాడు. హల్లెలూయా. నిజమా, నీవు తీసుకున్నావా? ఏదయ్యా అని చూసేటప్పటికి ఆ పుష్పాన్ని చూపించాడు. నిజముగానే ఆ పుష్పాన్ని చూచినప్పుడు, అయ్యా నువ్వు తీసుకున్నావా అంటే, అవును, ఈ తోట నాది కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను. ఆ తీసుకున్నాను చెప్పగానే ఏడుస్తున్న తోటమాలి ఆదరణ పొందెను. గనక ఆయనకి ఇష్టమైన పుష్పాన్ని యజమానుడు తీసుకుంటాడు. ఎందుకు తీసుకున్నాడు అని అడగడానికి మనం ఎవరు కదండి. గనక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభునందు ఏమవుతున్నారంటే మహిమకు సిద్ధపరచబడుతున్నారు. మహిమకు సిద్ధపరిచిన వారిని ఆయన తీసుకుంటాడు. కనుక దేవుని కుమారుడుగా వచ్చిన క్రీస్తు ప్రభు మహిమ బాలుడు. మహిమ బాలునికి పిల్లలమైన మనమందరం మహిమ కుమారులం. ఈరోజు కిషోర్ బాబు ఆ మహిమను సొంతం చేసుకున్నాడు. మరణాత. సమయం ఇచ్చిన అయ్య గారికి వందన. మరణాత. చక్కగా వారికి ఇచ్చిన సమయంలో ఒక మంచి ఉపమానాన్ని, దేవుడు తనకిష్టమైన వాక్యంలో ఉంటుంది పరమగీతము, ఆయన తన ఉద్యానవనముకు ఏం చేయనుగాక, తనకిష్టమైన ఫలమునతడు భుజించునుగాక అని చెప్పేసి, ఉద్యానవనపడుతున్న ఈ భూలోకములో తనకిష్టమైన ఫలంగా జోసెఫ్ కిరణయ్య గారు ఉన్నారు కాబట్టి ఆయన దాన్ని భుజించారు. ఒక రోజున ఒక భక్తుడు దేవుని వర్తమానం చెబుతూ, మోషే గారి దేహం ఎక్కడ పాతి పెట్టారు ఎవరైనా చెప్తారా అని చెప్పి మోషే గారి దేహాన్ని దేవుడు అన్నారంట. దాని అర్థం ఎవరికీ తెలియదు అనమాట. కాబట్టి మోషే గారి దేహం ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. సరే, చక్కని మరి ఆదరణకరమైన మాటలు ఉపమానంలో తెలియజేసిన జాకబయ్య గారికి ప్రభు దూరం నుంచి ప్రవేశపడి వచ్చారయ్యా. ప్రత్యేకంగా కుటుంబ పక్షంగా గ్లోరీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. చాలా ఎలక్ట్గా ఉన్నారు మీరు. ఎక్కడ కూడా నేను ఇదే మాట సభల్లో కానీ, పెళ్లిలో కానీ, పుట్టినరోజుల్లో కానీ, ఇలాంటి కూటల్లో కానీ కూడా ఆ వర్డ్ని ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారంటే, ఆ యొక్క యోబు గారు ఆ మాట అన్నారు. యోబు గారు ఏమన్నారండి? ఆ మాట అన్నారు. అన్నారా లేదా? యెహోవా ఇచ్చెను కనుక యెహోవాకే మహిమ, ఇన్ ఇంగ్లీష్ గ్లోరీ. సో దీన్ని బట్టి తర్వాత చాలామంది ఫోన్లు చేసినప్పుడు దుఃఖంతో మాట్లాడతారు, వేదనతో మాట్లాడతారు. నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. దగ్గరలో నాకు 40 సంఘాలు, ఉదయం ఒక క్రిస్టమస్, మధ్యాహ్నం ఒక క్రిస్టమస్, ఒక సావు ఒకటి, ఇంకొకటి, ఇలాగ టోటల్గా ఏజెన్సీ అంతా తిరుగుతున్నాను. అయ్యగారికి దర్శిద్దాం మరొక్కసారి అనుకున్నప్పుడు దర్శించలేకపోయాను. అయినా అయ్యగారే ఫోన్ చేశారు. అయ్యగారు ఎలాగుండారు అని అంటే, ఆ అయ్యగారి యొక్క మాట మనందరికీ, మా అబ్బాయి హైదరాబాదు పని మీద వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడ చూసి వేదన చెందేశాను. నేను నా స్టేటస్కి నా కొడుకు అలా ఉండడం కరెక్ట్ కాదు. నేను ఒక అసిస్టెంట్ సైంటిస్ట్ని. సో బ్యాగ్ కట్టుకొని ఒక రూమ్లో ఉన్నాడు, డ్రైవర్కి వెళ్ళాడు. అదే వెళ్ళిపోతానని సరదాగా వెళ్ళరా బాబు నేర్చుకుంటావు అని చెప్పి దాని గురించి నేను బాధపడ్డాను. కానీ శాశ్వతముగా అయ్యగారికి బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. చిన్న విషయం మాత్రము కాదు. కానీ నన్ను ఇక్కడ పిలిచినప్పుడు, వచ్చినప్పుడు, అయ్యగారు మీరు తప్పనిసరిగా రావాలి, బాబు కోరుకున్నాడు మిమ్మల్ని అన్నప్పుడు నేను చాలా ఇది ఇప్పుడు కాదు కోరుకోవటం, బ్రతికున్నప్పుడే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడంట. నేను చీపురు కట్ట పట్టుకుని ఇప్పుడు కూడా తుడుస్తాను. నేను ఎక్కడ ఇంటికాడ కాదమ్మా, మా ఆవిడ మంచిదే. సేవలోన ఇప్పుడు ఒకసారి అయ్యగారు కూడా మేము పిలిచాము, మా సభలు పెట్టినప్పుడు తిన్న కంచాలు కడగడానికి కాలం పట్టుకెళ్ళాను. అయ్యగారు కూడా చూశారు, బిషప్ అయ్యగారు, మన చంటిబాబు గారు సభలు పెట్టినప్పుడు వన్సంగిలోన. కనుక యేసుప్రభువులు ఎందుకు వచ్చారంటే పరిచర్య చేయించుకోవడానికి రాదు, పరిచర్య చేయడానికి వచ్చారు. సో ఆ విధంగా ఇప్పుడు అయ్యగారు గురించి
ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి తండ్రి అని చెప్పినప్పుడు తండ్రికి మించిన తనయుడు. చెవులు కొట్టండి బాబుకి. తండ్రికి మించిన తనయుడు తయారైనప్పుడు కోతకొచ్చిన పంట నీట మునిగినప్పుడు ఎంత వేదన. కోతకొచ్చాడు బాబు, గొప్ప సేవ చేయాలని ఆసక్తులు అన్ని విషయాలు చెప్పేశారు. డాడీ ఈ విధంగా చేయాలి, మనం అందరు పాస్టర్స్ కలుసుకొని నేను అభిషేకం పొందాలి అని ఒక మాట చెప్పారంట. అంటున్నారు అయ్యగారు, నాకు వారసుడు లేదని నాకు బాధ లేదు, కానీ నా సేవకి వారసుడు లేడని నేను బాధపడుతున్నాను అన్నారంట ఒక్క ముక్కే. అది ఇప్పుడు బాబు ఇక్కడ ఉన్నప్పుడు. కానీ నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నారు, అయ్యా ఎలా ఉన్నారు అయ్యగారు అని అంటే, నేను గొప్ప ఆదరణ కలిగి ఉన్నాను అన్నారండి. చెప్పలు కొట్టండి గట్టిగా. ఎవరైనా చెప్పగలుగుతారా కూటం జరగకుండా నాకు గొప్ప ఆదరణ ఉందని చెప్పి అంటారా? అనరు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 116వ కీర్తన భాగంలో ఒక మాట ఉంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. అందరూ చెప్తారు కానీ కరెక్ట్ కాదని నేను చెప్తాను, నేర్చుకోండి. ప్రతి వాళ్ళు కూడా క్రైస్తవులు అందరూ భక్తులేనా? ప్రతి వాళ్ళు కూడా చదివేస్తాం, పొగిడేస్తాం, ఏదో 4 డబ్బులు ఇస్తారని. అస్సలు తోలుదీసేస్తారు సరిగ్గా లేని క్రైస్తవులకి. ఆ వర్డ్ ఇంగ్లీష్లో చూసినట్లయితే భక్తులు అనే మాటకి ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద సెయింట్స్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధులు అనాలి. ఎందుకంటే ఇది బైబిల్ ట్రాన్స్లేషన్ ఎవరు చేశారంటే విలియం కేరీ గారు చేశారు. విలియం కేరీ గారు తెలుగు ఎవరు నేర్పారంటే బ్రాహ్మణ్స్. సో భక్తులు అంటారు చూడండి. ఇప్పుడు కదా భక్తులు అంటారు, ఏదో భక్తులు మనకు తెలుసు కదా ఈ మధ్య. మనము భక్తులము కాము, వేరే సైన్స్, మనందరం పరిశుద్ధులం. కనుక భక్తుల మరణం అంటే బాబు యొక్క మరణము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు. చెప్పులు కొట్టండి గట్టిగా. నేనెవ్వరికి అంత కష్టపడి చేయను. నాకు షుగరు బీపీ వచ్చి 2 నెలలు కర్ర పట్టుకుని నేను నడిచాను. లేడి పిల్లలాగా వెళ్ళానండి. అంటే దేవుని ఆత్మ నాకు కూడా పనిచేసింది బాబు గురించి. ఇలా మనం నేర్చుకోవాల్సింది బాబులు నేర్చుకుంటే మనం అందరం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధంగా ఉండాలంటే ఎవ్రీడే బైబిల్ చదవాలి, ఎవ్రీడే ప్రార్థన, మోకాలు ప్రార్థన చేయాలి. ఒక మంచి స్తుతి కూటం పెట్టాలనుకున్నాడు. మరి ఈ విధంగా జరగడం అన్నది మనందరికీ బాధాకరమే. కానీ ఆదరణ పొందిన అయ్యగారికి నేను నమ్మేది ఏంటంటే, సాధు సుందర్ సింగ్ గారు భారతదేశంలో గొప్ప భక్తుడు ఎవరు అంటే సాధు సుందర్ సింగ్ గారికి నెంబర్ 1గా పెట్టుకుంటారు. ఆ అనుభవం కూడా అయ్యగారికి ఉంది. చెప్పులు కొట్టండి గట్టిగా అయ్యగారికి. బాబు ఎక్కడున్నాడో చూడగలుగుతున్నారు. ఇది భ్రమ కాదు, ఇది వేరే సిద్ధాంతం కూడా కాదు. క్రైస్తవులు ప్రతి ఒక్కరికి జరగబోయే విషయం దేవుడు చూపిస్తారు. ఈ బాబు ప్రభు సన్నిధికి వెళ్ళక ముందు ఒక ప్రవక్త గారు, తెలిసిన ప్రవక్త అన్నట, నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పారట దేవుడు. అంటే ఎందుకు చేయొద్దని ఎందుకు అన్నారు చెప్పండి? చెడ్డోడేనా? చెప్పండి ఎందుకు? నేను పిలుస్తున్నాను, నువ్వు ఆగమంటావు, ఎట్లా కుదురుతుంది అయ్యా అని. టైం అయిపోయింది. ధన్యుడు బాబు, ధన్యుడు. వాళ్ళ డాడీ గారికి ధన్యుడే. ఎందుకంటే కళ్ళారా తన భక్తిని చూశారు కనుక. ఏమో ఇప్పుడు రేపు ఏమి సంభవించిన మనకి ఈ క్రిస్టమస్కి వచ్చిందని సుప్రీంకోర్టు తీర్పుకి ఆ ఇంటి మీద స్టారు స్టార్లను ఏం చేశారు చాలా మంది టౌన్లో చెప్పరా, డౌన్ చేసేసారు. ఏదో పొద్దుపోయాక ఫ్లాగ్ దింపేస్తారు చూసారా, అలా చాలా మంది ఫ్లాగ్లు దింపేశారు. ఈ బాబు ఫ్లాగ్ దింపకుండా ఫ్లాగ్ అలాగుండగానే వెళ్ళిపోయి చెప్పడు కొట్టాడు గట్టిగా. కనుక విలువైనది. మనవరకైనా మంచి వీడియోలు పెట్టారు, చివరి వరకు చూడండి అని పెట్టారు. మీరు పెట్టినట్టున్నారు అయ్యారు, సూపర్. చూడండి, ఇది చివరి వరకు చూడండి. ఒక మినిస్టర్ కూడా జరగదు, ఒక పాస్టర్ కూడా జరగదు. అంత నీట్గా వీడియో తీసి ఆ బాబు గురించి ఇచ్చారంటే ఆయన కోరిక. పాస్టర్ భేదం లేదు, ఫెలోషిప్ భేదం లేదండి. అందరినీ పిలవాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు అందరూ వచ్చినట్టు ఇక్కడ. అంటే ఆయన కోరిక దేవుడు ఏం చేశాడు? తీర్చాడు. ఆశ గల ప్రాణాన్ని. నాకు కూడా ఎవరో తెలిస్తే బాబు ఎక్కడో చెప్పగలుగుతాను నేను. ప్రార్థన చేసి చెప్తాడు దేవుడు నాకు. హల్లెలూయా. నా ఒక్కడికి కాదు, చెప్పండి. ఈ వాక్యం అందరికి నా ఒక్కడికే, మీ అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడంటే బాబు రమ్యమైన దేశంలో ఉన్నాడు.
శ్రేష్టమైన దేశంలో ఉన్నాడు దేవుడు వారు. ఎందుకంటే నాకన్నా ముందు పరిచర్యకి ఈ ప్రాంతానికి వచ్చారు అయ్యారు, నాకన్నా కష్టాలు అనుభవించారు. నేను తిరిగిన ప్రాంతము ఇదంతా ముందు వీరు తిరిగారు. ఎలుగుబొంట్లు, పెద్ద పుళ్ళు, గొర్రెగీదలు, చెడిపోళ్ళు, అన్ని తట్టుగా చిన్న గుడిసెలో ఇక్కడ కాపురం ఉండి పరిచర్య చేశారు అయ్యారు. కానీ దానికి జవాబు దేవుడిచ్చింది ఇదా అని అనలేదు. ఆనిముత్యం లాంటి కొడుకు ప్రభు దగ్గర ఉన్నాడు. మనం అందరం రావటమే వారికి గొప్ప ఆదరణ. అంచేత దేవుని బిడ్డలారా, మీరందరూ వచ్చినందుకు పాస్టర్లందరికీ కూడా, బిషప్లందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ దేవుడు ఆ కుటుంబానికి గొప్ప మరొక్కసారి ఆదరణ అనుగ్రహించును గాక. నా పనులు ఇందాక అయ్యో చెప్పిన పరిశుద్ధులైన మీకు కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కుటుంబాన్ని ఆదరించాలని మీ పనులన్నీ కూడా విడిచిపెట్టి ఈ కుటుంబానికి ఆదరణ కలుగు చేయడానికి వచ్చారు. మీకు కూడా పేరు పేరు చెప్పున ప్రత్యేకంగా వందనమన్నాతులు. మరి చక్కని పాటలు పాడుచు ఈ కుటుంబానికి ఆదరిస్తున్న మా ప్రియ సహోదరులు జోసప్పయ్య గారు, అలాగే వాయిద్యాలు వాయిస్తున్న తమ్ముళ్ళకు కూడా ప్రత్యేక వందనాలు. ముగింపులో ఒక మాట నేను తెలియచేసి ఈ కుటుంబానికి ఆదరణ తెలియజేసి ముగించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చిను, అందరూ చెప్పండి అమ్మా, యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకుని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ముఖ్యముగా ఈ వాక్యములో ఉన్న విషయాలు మనం గమనిస్తే యోబు గారు 7 రీతులుగా శ్రమపడ్డారు. 7 రీతులుగా వారు శోధించబడ్డారు. 7 రీతులుగా వారు శోధించబడినప్పటికీ ఏ విషయములో కూడా ఆయన తప్పిపోకుండా ఆ 7 రీతులుగా శోధింపబడిన యోబు గారు 7 రీతులుగా ఘనపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఇప్పుడు మనం ఇది ఎంతవరకు ఆదరణ కూడిక అనుకుంటున్నాము, కానీ యోబు గారు అంటున్నారు స్తుతి కూడిక అని చెప్తున్నారు. ఏ కూడిక అండి ఇది? స్తుతి కూడిక. ఎందుకు స్తుతులు చెల్లించాలి? ఆయనే నా కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడే నా కుమారుడిగా ఇచ్చాడు. మళ్ళా ఆయన కుమారుడిని ఆయనే తీసుకున్నారు కాబట్టి ఇచ్చిన ఆయనకే, తీసుకున్న ఆయనకే స్తుతి కలుగును గాక అని చెప్పి స్తుతులు చేస్తున్నారు. మరి బైబిల్ మిషన్లో మాకు తెలియదు, కానీ విజయవాడలో గ్రేసమ్మ గారని ఒక సన్నిధి పురాలు ఉండేవారట. భర్త చనిపోయి వాకిట్లో ఉన్నారటండి. ఇలా మాకులాగా పాస్టర్ గారులు అందరూ వచ్చి గబగబా అంగీలు వేసుకుని ఆరాధన చేయడానికి సిద్ధపడుతుంటే ఆ తల్లి గబగబా లేచి తను వేసుకున్న వస్త్రాలు మార్చుకుని తెల్లని వస్త్రం ధరించి సన్నిధి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందంట. అసలు వచ్చిన భక్తులకు కానీ పరిశుద్ధులకు కానీ పాస్టర్ గారు కానీ ఏం అర్థం అవట్లేదంట. ఇదేంటి, భర్త చనిపోయి ఉంటే ఈమె వెళ్ళి తెల్లని వస్త్రాలు వేసుకుని సన్నిధి చేసుకుంటుంది ఏంటని చెప్తే, గ్రేసమ్మ గారు అంటే బైబిల్ మిషన్లో మరి చక్కని ప్రార్థనా పరులు అనమాట. బహుశా యాజకులకు లేని నిష్ట ఆ తల్లి కలిగి ఉంటారని మా పెద్దలు చెప్పుగా మేము విన్నాం. ఆవిడ సన్నిధి టైం ఏ టైం అయితే ఆ టయానికి ఎక్కడున్నా సరే ఆ టయానికి ఆ సన్నిధికి వెళ్ళిపోయేవారట. అలా నేను ఇందాక అయ్యగారిని చూసినప్పుడు ఆ తల్లి గారు గుర్తొచ్చారన్నమాట. ఇందాక మనోహర్ అయ్య గారు కూడా చెప్పారు కదా, నాకు ఆదరణ కలుగు చేసేది నా దేవుడే. నాకు ఆదరణ కలుగు చేసేది ఎవరండి? దేవుడే. కాబట్టి ఇజ్రాయేల్ గారిని ఎవరు ఆదరించకుండా దేవుడే వారిని ఆదరించిన వారై ఉన్నారు. కాబట్టి ఈ కూటం స్తుతి కూటం ఆ బాబు మరి ఇలా వారు అభిషేకాన్ని కానీ ఆర్డినేషన్ తీసుకుని ఉంటే, అభిషేకం పొందుంటే ఎంతమంది దైవ సేవకులు వచ్చి కృతజ్ఞత చెల్లించేవాడు. లేదా ఆ బాబుకి వివాహం అయితే ఇలా కృతజ్ఞత చెల్లించేవాడు. ఆ బాబు పక్షంగా ఏ కార్యక్రమం జరిగినా మేము స్తుతులు చెల్లించేవాడు. కానీ మనందరి ఆలోచన ఆ బాబు విషయం ఒకటైతే దేవుని ఆలోచన ఒకటై ఉంది. కనుక ఉద్యానవనముకి ఏం చేసిన దేవుడు తనకి ఇష్టమైన ఫలాన్ని, ఇందాక చూడండి చక్కని ఉపమాన రూపంలో జాకబయ్య గారు చెప్పినట్లుగా దేవుని పిల్లరా తీసుకున్నారు, భుజించారు. కాబట్టి స్తుతులు చేద్దాం.
ప్రసంగి 5:15 అంటాడు, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ ప్రకారంగా తను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోను, తన ప్రయాసపడిని చేసుకునే దానిలో ఎవడను చేత పట్టుకుని పోడు అని చెప్పబడుతుంది. ఇలా ఎన్ని వాక్యాలైనా మనం చెప్పు. దేవుని పిల్లరా, మరి భార్య విషయంలో కూడా చక్కగా అంటాడు, నువ్వేం మాట్లాడొద్దులే, దేవుడు ఏదైతే చేస్తాడో అది దేవునికి న్యాయం అని చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లరా, మరి దినమందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం ప్రభు యేసుక్రీస్తు పేరిట సమస్తను గురించి తన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాటను బట్టి, అలాగనే మొదటి దశలోపత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు ఏదైనా కూడా దేవుని ద్వారా ఎలా చేయడం దేవుని చెప్తాడు. కాబట్టి నువ్వు ఎందుకు ఎలా చేస్తావు, దేవుని ఎవరు మన ప్రశ్న. నీ చిత్తమే ప్రభు అని దేవుని చిత్తానికి మనం లోబడేవారంగా, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఇలాగున చేయడం దేవుని చిత్తం అని చెప్పేసి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. చివరగా ఒక మాట, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ లోకములోనికి ఏమీ దీనిలో ఏమీ తీసుకెళ్ళలేం. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ ఒక విషయం గమనించి, ఒక విషయం ఆలోచించి, అసలు మనం ఎవరం, ఎందుకు వచ్చాం, అసలు ఏం చేయాలి ఈ భూమి మీద అంటే, దేవుని పిల్లలు ఈరోజు క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఈ భూమి మీద ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే, నువ్వు రక్షకుడిగా అంగీకరించి ఆ ప్రభువుని నమ్మితే ఆయన తప్పకుండా నిన్ను మోక్షానికి చేరుస్తాడు. భూలోకంలో ఎక్కడ నువ్వు దేవునికి చోటి, రేపు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నిన్ను అక్కడికి ఆకర్షించుకుని యుగయుగాలు ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని ఇస్తారు. లేదా దేవుని పిల్లరా, వాక్యం చెప్తుంది కదా, నిత్య నరకాగ్ని గుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, దివారాత్రులు మహోరాత్రులు భయంకరమైన పున్నామి నరకం నుంచి తప్పించే పుత్రుడు ఈయనే గనుక ఈయన మనం నమ్ముదాం. దేవుని పిల్లరా, మరి ఆయన మార్గంలో నడుద్దాం. ఆయన మతం కాదు, మార్గం. ఆయన మార్గంలో, మంచి మార్గంలో నడిచినప్పుడు ఈ భూమి మీద ఆయన మార్గంలో నడిస్తే, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే తప్పకుండా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి మనల్ని ఆకర్షించుకుంటారు. ఆయన వచ్చినప్పుడు మనం ఆకర్షించబడితే మొదట మృతులైన భక్తులు లేస్తారట. ఎవరండి? మృతులైన భక్తులు లేస్తారు. కాగా సజీవులమైన అందరం మేఘాల మీద కొనిపోబడతాం అన్నట్లుగా. ఇప్పుడు ప్రభు నందు నిద్రించిన సహోదరులు దేవుని దగ్గరికి వెళ్ళారు. వారి తండ్రి గారు, తల్లి గారు, వారి తోబుట్టులు మనం దేవుడికి స్తుతులు చెల్లించాం. రేపు ఆయన మధ్యాకాశంలోకి వస్తారు. మొదటిగా మృతులైన భక్తులు లేస్తారు. కాగా సజీవులమైన మనందరం మేఘాల మీద కొనిపోబడతాం. ఈ వాక్యాన్ని బట్టి ఒక్కరినొకరు ఆదరించుకుంటున్నట్లు, అమ్మ ఈ రోజు వచ్చి వెళ్ళిపోయి మరలా రేపు మనం రావాలంటే రాలేం, మనం ఆదరించలేం. కానీ నిజమైన ఆదరణ ఎవరు ఆదరించగలరు? దేవుడే. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబ ఆదరణ కొరకు. ఏ కూటం అండి ఇది? ఏ కూటం అండి? ఏ కూటం అండి? స్తుతి కూటం, ఆదరణ కూటం, స్తుతి కూటం. కాబట్టి అలా మనం నిత్యము కూడా ఎందుకు ఎలా చేసావు దేవంటాం కాదు, కానీ దేవాని చిత్తం ఏంటో అని చెప్పేసి దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటల ద్వారా కుటుంబానికి ఆదరణ వాదార్పు కలుగు చేయనుగాక. ఆమె అందరం లేచి నిలబడదాం. అయ్యగారు వందన సమర్పణ చెప్పిన తర్వాత అప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుంటాం. సరే అండి, ఇజ్రాయేల్ గారి పక్షంగా ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన దైవ యాజకులైన వరకు మరొకసారి పేరు చెప్పిన ప్రార్థించిన గారికి, వాక్యం చెప్పిన గారికి, వాక్యం చదివే గారికి, పెద్ద ఇజ్రాయేల్ గారి పక్షంగా, వారి కుటుంబ పక్షంగా, వారి సంఘ పక్షంగా మా హృదయపూర్వక వందన మన్నతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం మందు తల్లిగారైన రాహేలమ్మ గారికి సన్నిహితంగా ఉన్న అమూల్యమ్మ గారు ఉన్నారు. వారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అయిన తర్వాత దేవుని తీసుకుంటాం. అమ్మారండి, వీరు అమ్మగారికి చాలా బెస్ట్ ఫ్రెండ్ గారండి, స్నేహితురాలు. వారు ఈ తల్లిగారి కొరకు విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల తగరపోలసి నుంచి పనిగట్టుకుని వచ్చారు. ఆశ్రమ గారు వారు బలమైన ప్రార్థన పరులు, చక్కని వాక్యం చదువుతారు, వాక్యం చెప్పగలుగుతారు. అయినప్పటికీ మరి ఎన్నో క్రిస్మస్లు ఉన్నా వదిలి వచ్చారు. వారు ముగి ప్రార్థన చేస్తారు.
ఒక మాట ఏంటంటే మీరు ఎంతో ప్రయాసపడి వచ్చారు. ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేదు, కానీ మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆహారం సిద్ధంగా ఉంది. ప్రతి వారు కూడా భోజనం చేసి మరొకసారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించి వెళ్ళాలని కోరుతున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కగా ప్రేమించిన స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఇదే నాన్న ప్రభా, అదిగో నా తండ్రి ఇశ్రాయేల్ అయ్య గారిని, రాహేలమ్మ గారిని నా తండ్రి ప్రభా నీవు ఆదరించడానికి స్తుతి కూటమును నా తండ్రి జరిగించినందుకొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి బాధను వేదనను మేము తీర్చలేము, కానీ వారికి నాన్న ఎలాంటి మాటలు మేము చెప్పినా వారికి ఆదరణ కలగదు. కానీ ప్రభా అయ్యా, నీవు ఆదరించేవాడు, ప్రేమించేవాడు నాన్న, నీ కౌగిట్లో బిడ్డలను భద్రపరుచుకునే దేవుడు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న ఈ దినాన నా తండ్రి నాయన ఎదిగి వచ్చిన కుమారుడు, యవన కుమారుడు నీ సన్నిధానములో చేరి ఉన్నాడు దేవా. అందును బట్టి నా తండ్రి ప్రభా నీకిష్టుడయ్యాడు గనక, నీవు తీసుకున్నావు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని నాయన ఇదిగో ఈ దినాన్న స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నాయన ఈ కుటుంబానికి గొప్ప ఆదరణకర్తగా నీవుండి నాయన ఇంకనూ వారిని సేవలో బలపరిచి నాన్న స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప ఆరోగ్యముతో నింపండి నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న వారిని, వారి తోబుట్టువులను నాన్న ప్రతి ఒక్కరిని నాన్న నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి నాన్న ఆదరణను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. యాజకులైన వారు, మిషన్ అధికారులైన వారు నాన్న ఈ దినాన్న ఈ యొక్క స్తుతి కూటములో చేరి నా తండ్రి కుటుంబానికి ఆదరణ కలిగించిన మాటలు మాట్లాడిన నన్ను గొప్ప ఆదరణను కలిగించే దేవుడు నీవైనావు గనక అట్టి ఆదరణ ఈ దినాన్న కుటుంబానికి ఇస్తున్నందుకు కొరకై నీకే ప్రణతులు చెల్లిస్తూ మా ఈ స్తుతులు స్తోత్రములు యేసు ప్రభు నామములో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించము, అపరాధం క్షమించము. మమ్మ శోధంలోనికి తేకీను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమే జయము, అపవాది క్రియలకు లేక. ప్రవేశు రక్తమే జయము, అపవాది క్రియలకు లేక. ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపయు పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసము ఈ కుటుంబమునకు, సంఘమునకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుని వర్తమానం అందించిన దేవుని దూతల వంటి యాజకులకు త్రిత్వ దేవుని ఆదరణ తోడై నడిపించును గాక. ఆమేన్. దీవించి శిష్యులను దేవలోకమేగినావు, దీవించి శిష్యులను దేవలోకమేగినావు రక్షకానా వందనాలు. శ్రీ నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, జయము. నీకును నీ సంఘమునకు నిత్యము జయము, జయము. రక్షకానా వందనాలు. శ్రీ అందరికీ మరణాత. Hallelujah.
చివరిగా దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోంచేసి దైవజనులు అభిషక్తులు వారి పరిచర్యలో బలముగా ఇంకా వాడబడాలి. ఇది దేవునిలో ఇది గొప్ప విజయం. వారి కుటుంబానికి మరి దైవజనులుగా వారి కుటుంబంలో విజయాన్ని చేకూర్చాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇలా వచ్చిన వారందరూ కూడా భోంచేసి మరి వెళ్ళాలని ప్రేమతో ప్రైజ్ రా